guys, welcome back to my channel Keerthi Talks. ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో చూసాక ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ఫేర్ ఫర్ డీమాన్ పవన్ గారు. మీరు ఏమైనా అనుకోండి, డీమాన్ పవన్ గారు సోలోగా ఆడుతున్నారు. ఇంట్లో హౌస్ మేట్ సపోర్ట్ ఎవరిది లేదు ఎక్సెప్ట్ రీతు గారు. అండ్ రీతు గారు ఆ సపోర్ట్ చూపించడానికి కూడా నాకు తెలిసి ఈ 4 వీక్స్లో ఓన్లీ ఆ ఒక్క కెప్టెన్సీ టాస్క్ తప్ప, అది కూడా మళ్ళీ కెప్టెన్సీ బ్యాచ్ పీకేసి మళ్ళీ రీటాస్క్ పెట్టారు. అక్కడ ప్రూవ్ చేసుకున్నారు డీమాన్ గారు. నాకు తెలిసి ఆ ఒక్క సిచ్యువేషన్లో తప్ప రీతు గారు సపోర్ట్ చేయటం ఇంకెక్కడ నాకు సపోర్ట్ చేయటం అనిపించలేదు. ఈ వీక్ అంతా ఇద్దరు కలిసి ఆడారు, దట్ ఈస్ గుడ్. నేను లైక్ దట్ వాజ్ ఫెంటాస్టిక్. అన్ని టాస్క్లు బాగా ఆడారు. కానీ ఆ లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో గ్లాస్ ఉంది, నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పాను, ఆమె అది కాన్సన్ట్రేషన్ పెట్టే గేమ్. పక్కన వాళ్ళు అరుస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ పెట్టలేం. ఎక్కడో నేను ఫస్ట్ పెట్టేయాలి అనే ఆ ఒక్క కాన్సన్ట్రేషన్తో అది మిస్ అయిపోయింది రీతు గారికి. దట్ ఈజ్ రాంగ్ ఫ్రమ్ రీతు గారు. కానీ డీమాన్ పవన్ గారు డీల్ చేసిన విధానం ఇట్ వాజ్ రియల్లీ నైస్. ఏమ్మా ఒక గ్లాస్ పెట్టడానికి ఏమైంది అని అన్నాడు తప్ప, మీరు ఏమైనా అనుకోండి, వాళ్ళు నాగార్జున గారు అలా మాట్లాడటం, అది బిగ్ బాస్ అలా చెప్పించడం అది చాలా రాంగ్. తనుజ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ డే అంతా ఒక్క గేమ్ గెలవలేదు. ఎంత ఫీల్ అయిపోయారు. తనుజ గారు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. అంతలా మాట్లాడిన తనుజ గారిని ఏమైనా అన్నారా బిగ్ బాస్ టీమ్? ఇప్పుడు ఆఫ్టర్ డీమాన్ పవన్ గారు ఒక గ్లాస్ పెట్టలేదని అంత కామ్గా ఆయన ఎంత జెంటిల్ మ్యాన్గా హ్యాండిల్ చేశాడు ఆ సిచ్యువేషన్ని. బాధ ఉంటుంది. మరి వాళ్ళు ఫస్ట్లో ఉండేవాళ్ళు, 3rd పొజిషన్కి వచ్చినప్పుడు బాధ ఉంటుంది. సో ఆయన మాడిపోయిన మొహం అంటే బాధలో వెళ్ళి కూర్చున్నారు తప్ప రీతు గారి మీద అరిచేసి రీతు గారి మీద కంప్లైంట్లు చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. అంటే ఇంకా అసలు తనుజ గారు వచ్చిన వాళ్ళకి కంప్లైంట్ చేయడం కాదు, మా అందరికీ తెలిసేటట్టు అరుస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో పవన్ కళ్యాణ్ వల్లే పడిపోయింది, ఏదైతే ఇసుక శాఖ ఉందో అది ఇది అని చెప్పేసి వాళ్ళని అడిగారా బిగ్ బాస్? నేను ప్రోమో 3 కోసం వెయిట్ చేస్తున్నాను, ఒకవేళ తనుజ గారిని ఏమైనా అడుగుంటారా నాగార్జున గారు అని చెప్పి. దిస్ ఈజ్ రియల్లీ అన్ఫేర్ ఫర్ డీమాన్ పవన్ గారు. ఒకవేళ నిజంగా డీమాన్ పవన్ గారు ఉంటే ఈ వీక్ సేవ్ అయితే మాత్రం నాకు తెలిసి ఆడియన్స్లో మంచి సపోర్ట్ రావాలి అని కోరుకుంటున్నాను. హీఈస్ ప్లేయింగ్ ఫేర్ గేమ్. ఏదైనా నామినేషన్స్ బెట్టాస్కప్పుడు ఆయన స్ట్రాటజీస్ అందరూ ఆడుతున్నారు. ఈ బిగ్ బాస్ టీం ఏదైతే అన్నదో, ఎందుకు అంత కోపం చూపించావు రీతు గారి మీద, ఒక గ్లాస్ కోసం వచ్చిన వాళ్ళందరికీ కంప్లైంట్లు చేస్తున్నావు, మరి అప్పుడు రీతుకు బాధ ఉండదా అంటే తనుజ గారు చేసింది ఏంది? దట్ ఈజ్ రియల్లీ రిడిక్యులస్. అసలు ఏమీ బాగాలేదు డీమాన్ పవన్ గారిని అలా అనటం. హీఈస్ ట్రూ జెంటిల్మెన్. సో విల్ సీ. ఆయన ఆడిన ఆటకి ఇట్స్ ఫేర్. ఆయన ఉండాలి ఇంట్లో. ఇంకా ఆయనకి బయట ఇంట్లో సపోర్ట్ లేదు, బిగ్ బాస్ సపోర్ట్ లేదు, బయట ఆడియన్స్ సపోర్ట్ కూడా లేకపోతే ఇంకా అది ఇంకేం చేయలేం తప్ప. బట్ హీఈస్ నైస్. మనుషుల్ని గెలిచారు డీమాన్ పవన్ గారు. దట్ ఈస్ టోటలీ అన్ఫేర్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్. Okay guys, meet you in today's episode review.